إن الحمد لله خالق الإنس والجان والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميدان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فإن آمنوا بمثل ما آمنتم به فقد اهتدوا. بسم الله الرحمن الرحيم. والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنه ورضوا عنه وأعد لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. ورب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ورب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు మానవ నిర్మాత ఇహపరాల స్వామి యజమాని అయినటువంటి ఆ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరినీ పుట్టించాడు. జిన్నాతులు సైతం ఆయనను ఆరాధించడానికి. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడైతే మానవుడు రంగురంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు. తను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. ఈ తరుణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవులనే ప్రవక్తులుగా చేసి ఈ ప్రపంచంలో ప్రవహింపజేశాడు. సుమారు 1,24,000 మందికి పైగా ప్రవక్తలు ఈ ప్రపంచంలో ప్రవహింపజేయబడ్డారు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దైవ ప్రవక్తలందరిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరూదులు కురిపించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. ప్రియ సోదరులారా, సోదరిమణులారా, కాలాతీతమైపోయింది. కొన్ని విషయాలను ఇన్షాల్లా మన ఇహపరాల సాఫల్యం కోసం సదాచార సంపన్నులైనటువంటి మన పూర్వ తరాలలో వారి జీవితాలలో గడిచిన కొన్ని సంఘటనలను చెప్పి ఇన్షాల్లా మనం ముగించుకుందాం. సోదరులారా, అంశంలోనికి ప్రవేశించే ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని గుణపాఠాలను మానవ జాతికి హితోపదేశం చేశాడు. సోదర మహాశయులారా, శ్రద్ధగా వినండి. జీవితం అయితే తాత్కాలికం, క్షణభంగురం. ఈ జీవితం గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. గాలిలో ఉన్నటువంటి దీపం ఎప్పుడు ఆరిపోతుందో, నీటి మీద ఉన్న బుడగ ఎప్పుడు పగిలిపోతుందో ఎవరు చెప్పలేరు. అలానే మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అయితే దైవం ఈ ప్రపంచంలోనికి మానవుణ్ణి పంపిన పిమ్మట స్వేచ్ఛనిచ్చాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మన్ కాన యురీదుల్ ఆజిలత అజ్జల్నా లహు ఫీహా మా నషావు లిమన్ నురీదు. ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని కోరుకుంటాడో, మన్ కాన యురీదుల్ ఆజిలత అజ్జల్నా లహు ఫీహా మా నషావు లిమన్ నురీదు. ఎవరైతే ఈ ప్రపంచాన్నే కోరుకుంటారో వారికి మేము ఈ ప్రపంచంలోనే ప్రసాదిస్తాము. కండిషన్ లిమన్ నురీదు. ఆయన ఏచ్ ప్రకారమే, ఆయన ఆదేశం ప్రకారమే అదైనా వస్తుంది.
సుమ్మ జఅల్నా లహు జహన్నం, కానీ దాని తర్వాత మటుకి మీరు నరకానికి పోవడం తథ్యం. ఎవడైతే లోకమే కోరుకున్నాడో, పెద్ద పెద్ద భవంతులు కావాలి, ఫ్లాట్స్ కావాలి, బ్యాంకు బ్యాలెన్స్ కావాలి, కార్లు కావాలి, బంగారు ఆభరణాలు కావాలి, ఏది కావాలంటే అది ఇస్తాడు ఆయన కోరిక మేరకు. కోరుకున్న వారందరికీ రావు, కోరుకున్న వారందరికీ అది లభించదు. సుమ్మ జఅల్నా లహు జహన్నం, కానీ దాని తర్వాత మట్టికి మీరు ప్రపంచంలో ఏది పొందినా నరకానికి పోతారు. వయస్లహా మజ్మూమం మద్హూరా, ప్రతి అనుగ్రహానికి దూరమై అతి నికృష్టమైన ఆ నరకాగ్నిలోనికి ప్రవేశిస్తాడు ఎవడైతే ప్రపంచాన్నే కోరతాడో. వమన్ అరాదల్ ఆఖిరత వసఅలహా సయహా, కానీ ఎవరైతే ఆఖిరతను కోరుకుంటాడో, వసఅలహా సయహా, దానికి తగ్గట్టు ఆచరణ చేస్తాడో, వహువ ముమినున్, పైగా అతడు విశ్వాసై కూడా ఉంటాడో, ఫౌలైక కాన సాయిహుం మష్కూరా, అతడి ఆచరణలు అతడి కృషి ఆయన దగ్గర స్వీకరించబడతాయి, ఆఖిరత్ ప్రసాదించబడుతుంది అన్నాడు. అంటే ఇహము పరము రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకినా అదాబన్నార్, దేవా మాకు ఈ లోకంలో మంచిని ప్రసాదించు, మరియు రాబోయే లోకంలో కూడా మాకు మంచిని ప్రసాదించు, ఆ నరకాగ్ని నుండి అల్లా మమ్మల్ని కాపాడు అని ఎవడైతే కోరుకొని వసఅలహా సయహా, కోరుకున్నంత మాత్రాన అది రాదు, కృషి చేయాలి అన్నాడు. వహువ ముమినున్, పైగా నువ్వు విశ్వాస అయి ఉండాలి. ఫౌలైక కాన సాయిహుం మష్కూరా, అప్పుడు సున్నత్ ప్రకారం నువ్వు కృషి చేస్తే, అందరూ కృషి చేస్తున్నారు, బట్ సున్నత్ ఏది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం తప్ప లోకంలో ఏ విధానం కూడా అంగీకరించబడదు. దేవుడు ఒక్కడే నమ్మేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు, పరలోకముందని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు, దైవదూతల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, తీర్పు దినాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, కానీ విధానం ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారం చేస్తే ఫౌలైక కాన సాయిహుం మష్కూరా, అప్పుడు నీ కృషి అంగీకరించబడుతుంది. అది నమాజ్ అయినా, రోజా అయినా, అది హజ్ యాత్ర అయినా, దాన ధర్మాలైనా, ఏవైనా సరే. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కుల్లన్ నుమిద్దు హౌలాయి వహౌలాయి మిన్ అతాయి రబ్బిక్, కుల్లన్ నుమిద్దు హౌలాయి వహౌలాయి, మేము వారికి ఇస్తున్నాము, వీరికి ఇస్తున్నాము, మిన్ అతాయి రబ్బిక్, నీ ప్రభు ప్రసాదిస్తూనే ఉన్నాడు. వమా కాన అతావు రబ్బిక మహ్జూరా, ఆయన అనుగ్రహాలు ఎవరికి ఆగలేదు. ఎవరికి? కుల్లన్ నుమిద్దు హౌలాయి వహౌలాయి, వారికి వీరికి, అంటే అల్లాను నమ్మిన వాడికి ఇస్తున్నాడు, అల్లాను నమ్మని వాడికి ఇస్తున్నాడు. సోదరులారా, పంజరంలో పెంచుకోవడానికి ఉన్నటువంటి సిలుక్కి తినిపిస్తాము, బోన్లో పట్టడానికి, ఎలుకను పట్టడానికి దానికి కూడా పెడుతూ ఉంటాము. పెట్టడం ఇద్దరికీ సమానమే, కానీ దాని తర్వాత చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. కుల్లన్ నుమిద్దు హౌలాయి వహౌలాయి మిన్ అతాయి రబ్బిక్ వమా కాన అతావు రబ్బిక మహ్జూరా, ఆయన అనుగ్రహాలు అందరికీ ఉన్నాయి, ఆయన అనుగ్రహాలు అందరికీ ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఉంజుర్ కైఫ ఫజ్జల్నా బాదహుం అలా బాద్, చూడండి అంటున్నాడు. ఉంజుర్ కైఫ ఫజ్జల్నా బాదహుం అలా బాద్, చూడండి
వారి దర్జాలు చూడండి. పెద్ద పెద్ద భవంతులు, ఒక్కోసారి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక సెంట్రల్ మినిస్టర్ వస్తుంటే ముందో 10 కార్లు వెనకో 10 కార్లు టక 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 డోర్లు తీయటం, డోర్ ఓపెన్ చేసేవాడు, కార్పెట్ పరిసేవాడు, పూలు చల్లేవాడు, ఎస్కార్ట్స్. వైభవం, ఎంత వైభవం! ఉంజుర్ కైఫ ఫజల్నా బాజహుమ్ అలా బాజ్. మేము వారికి ఎలాంటి దర్జాలు ఇస్తున్నామో చూడండి ప్రపంచంలో. కానీ అది చూసి మోసపోకండి. వలల్లాఖిరతు అక్బరు దర్జాతిం వఅక్బరు తఫ్జీలా. కానీ పరలోకంలో మేము ఇచ్చేటువంటి దర్జాలు ఉన్నతమైనవి. నువ్వు ఏ రెడ్ కార్పెట్లో తిరిగినా, ఏ ఏసీ కార్లలో తిరిగినా, ఎంతమంది ఎస్కార్ట్స్ ఉన్నా, ఎంత వైభవాన్ని అనుభవిస్తున్నా, ఒకరోజు ఊరు బయట పెడతారు నిన్ను. ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి? వలల్లాఖిరతు అక్బరు దర్జాత్. కానీ మేము పరలోకంలో ప్రసాదిస్తామే, ఆ దర్జా శ్రేష్టమైనది. వల్లక్బరు తఫ్జీలా, శ్రేష్టమైనది. అది ఎండ్ కాదు, దాని గురించి పాటుపడండి అయ్యా అన్నాడు. సోదరులారా, ఆలోచించండి. సదాచార సంపన్నులైన మన పూర్వతరాల తొలి 3 దశాబ్దాల విశ్వాసులు చేసినటువంటి త్యాగాలు ఈరోజు మన జీవితంలో మచ్చు కూడా లేవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా డైరెక్ట్గా అంటున్నాడు, వస్సాబికూనల్ అవ్వలూన, ఎవరైతే ముందంజ వేశారో, వల్ ముహాజిరీనా, వారు ముహాజిర్లైనా, వల్ అన్సార్, అన్సారులైనా, వల్లజీన తబఊహుం బిఇహ్సాన్, మరియు చిత్తశుద్ధితో ఎవరైతే ఆ ముహాజిర్లను అన్సార్లను అనుసరించారో, రజియల్లాహు అన్హు వ రదువన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని ఇష్టపడ్డారు, వారు అల్లాహ్ను ఇష్టపడ్డారు. వఅదలహుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్, వారి కోసం మేము క్రింద కాలువలు ప్రవహించేటువంటి ఉద్యానవనాలు. ఈ కార్పెట్లేంటి, ఈ భవనాలేంటి? చూడలేదు, ఏ చెవి వినలేదు, ఏ హృదయంలో కూడా ఆలోచన కూడా రాదు. అంతటి సుందరమైన సుఖాలు మీకోసం నేను ఉంచాను అన్నాడు. జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్, క్రింద కాలువలు ప్రవహించేటువంటి ఉద్యానవనాలు. అక్కడ చావు లేదు, అక్కడ వృద్ధాప్యం లేదు, అక్కడ రోగాలు లేవు, మలమూత్ర విసర్జన లేదు. యుగ యుగాలు నిత్య నూతన యవ్వనం, బంగారు కంకణాలు, ఎత్తైన పీఠాలు, సేవకు సిద్ధమంటూ బాలురు. అల్లాహు అక్బర్. పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుబాన సముద్రాలు. ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత. సుబ్హానల్లాహ్. జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్, క్రింద కాలువలు ప్రవహించేటువంటి ఆ ఉద్యానవనాలను మేము సిద్ధం చేసి ఉంచాము. ఖాలిదీన ఫీహా అబదా, వారు అందులో శాశ్వతంగా ఉంటారు. జాలికల్ ఫౌజుల్ అదీం, అది విజయం అంటే. నువ్వు కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద భవనాలు, కూడబెట్టినటువంటి పెద్ద పెద్ద బ్యాంకు బ్యాలెన్సులో, నువ్వు కొనుక్కున్నటువంటి బంగారు ఆభరణాలు, నీకు వచ్చినటువంటి పెద్ద ఉద్యోగము, ఇది విజయం కాదు నాయనా. ఇవన్నీ పోతాయి, అక్కడొచ్చే విజయం కోసం పాటుపడు, అది అంటున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఫఇన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. సూరా బకరా. ఇందాకేమో సూరా తౌబా సూరా నంబర్ 9 వాక్యం నంబర్ 100 పఠించాము. ముహాజిర్ అన్సార్లను అనుసరించిన వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడ్డాడు. సూరా బకరా సూరా నంబర్ 2 వాక్యం నంబర్ 137 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఫఇన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. మీరు కూడా, వారు కూడా మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తేనే రుజు మార్గంలో ఉన్నట్టు. ఫఇన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. వారు కూడా, వారెవరు?
యూదులైనా, నస్రానీయులైనా, బహుదైవారాధకులైనా, ప్రపంచంలో ఎవరైనా సరే మేము నమ్మాము, నేను దేవుణ్ణి నమ్మాము అన్నారంటే ఆ నమ్మకం మన నమ్మకమైన ఫైన్నామను బిమిస్లిమే ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ, అది సహాబీల విశ్వాసంలా ఉండాలి అన్నాడు. ఎందుకు? వారు లోకంలో ఉన్నప్పుడే స్వర్గం యొక్క సర్టిఫికెట్ పొందారు, స్వర్గవాసులుగా పిలువబడ్డారు, వారి పాప క్షమాపణ జరిగిపోయింది. వారు అలాంటి త్యాగాలు చేశారు. సోదరులారా, వారి జీవితాలు త్యాగాలమయం. ప్రతి క్షణం, ప్రతి కార్యం, ప్రతి అడుగు, ప్రతి మాట దైవం కోసం వారి లోకంలో జీవించారు. కానీ కేవలంగా ఈరోజు మనం కొన్ని విషయాలలో మాత్రమే ఆ విశ్వాస దర్పణాలు కనపడుతున్నాయి తప్ప మన జీవితంలో ఆ త్యాగాలు లేవు, ఆ కృషి లేదు, ఆ పట్టుదల లేదు, ఆ విశ్వాసం లేదు. అందుకని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా సహబాలు అంటే మీరు కొండంత బంగారం దానం చేసినా సరే నా సహబాల కార్యాలకు సమానం కాదు అన్నారు. ఎందుకు? ఆనాడు విశ్వసిస్తే ప్రాణాలతో చెలగాటం. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా వధించబడతారో తెలియదు. ఓ సుమయ్య రదియల్లాహు తఆలా అన్హా, యాసిర్ కుటుంబం, అమ్మార్, కబ్బాబ్, జైద్ రదియల్లాహు తఆలా అన్హు అలైహి అజ్మాయిన్ ఎందరో ప్రాణాలను అర్పించారు. కానీ ఈరోజు మనకు ఆ పరిస్థితి లేనప్పటికీ అంటీ అంటనట్టుగా, ఉండి ఉండనట్టుగా వ్యవహరిస్తున్నాం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియని జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. వారికి మనకి అదే వ్యత్యాసం. వారి ఆశ, వారి కోరికల కేంద్రం, వారి ప్రతి కార్యం ఆయన్ను ఉద్దేశించి, ఆఖిరతను ఉద్దేశించి, మన సంకల్పాలు, మన కార్యాలు లోకం కోసం, ప్రజల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, లోకుల కోసం బ్రతుకుతున్నాం మనం. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి స్నేహం విషయంలో. ఎందుకంటే వారిని మనల్ని పోలుస్తూ కొన్ని సంఘటనల ఇన్షాల్లాహ్ ముందుకు తీసుకుని వెళ్తాను. సహాబీ రదియల్లాహు తఆలా అన్హు అలైహి అజ్మాయిన్. సహాబీ అంటే ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఉండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించి ఇస్లాం ధర్మం మీదే చనిపోయారో వారిని సహాబీలు, సహాబా అంటారు. సహాబాల తర్వాత వచ్చిన వారు తాబయిన్. తాబీలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడలేదు, సహాబీల దగ్గరే ఆగారు, సహాబీల్ని మాత్రమే చూశారు. వారి తర్వాత వచ్చిన వారు తాబయిన్, తాబీల్ని అనుసరించినటువంటి వారు. సోదరులారా, సహాబీల్లో కొన్ని సంఘటనలు, తాబీల్లో కొన్ని సంఘటనలు తీసుకుని ఇన్షాల్లాహ్ మనం ముందుకు వెళదాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు నబువత్ లభించిన తర్వాత, అంటే ప్రవక్త పదవి లభించిన తర్వాత 11 సంవత్సరాలు లేదా 11.5 సంవత్సరాల తర్వాత మేరాజ్కు వెళ్ళారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బురాఖ్ని పంపించారు. మస్జిద్ హరం నుంచి మస్జిద్ అక్సా దాకా వెళ్ళారు. అక్కడ నమాజ్, ఇమాముల్ అంబియా అక్కడే బిరుదు అల్హమ్దులిల్లా. అక్కడి నుంచి డైరెక్ట్గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సంభాషణ కోసం 7 ఆకాశాల పైన సిద్రతుల్ ముంతా ప్రత్యేక స్థానం దాకా అల్హమ్దులిల్లా తీసుకుని వెళ్ళడం జరిగింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్కు వెళ్ళొచ్చిన తెల్లారి, ఇక్కడ రాత్రి సమయంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈషా సమయంలో, ఈ సమయంలో కనబడ్డారు. తెల్లారి మళ్ళీ ప్రాతకాల సమయం, ఫజర్ నమాజ్ సమయంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు రాత్రి జిబ్రైల్ ద్వారా బురాక్ని పంపించి మస్జిద్ హరం అంటే కాబా నుంచి మస్జిద్ అక్సా, రోమ్ దేశంలో ఉంది మస్జిద్ అక్సా, పాలస్తీనా, రోమ్, మస్జిద్ అక్సా, అక్కడ దాకా తీసుకుని వెళ్ళారు. ఈ సంఘటన నేను ప్రజలకు చెప్పాలి అని చెప్పేసి ఆతృతతో ఉన్నారు. ఎందుకంటే అపురూపమైనటువంటి దృశ్యాలను చూశారు.
ఆదం అలైహిస్సలాం వారి నుంచి మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాం వారి దాకా 1,24,000 మంది ప్రవక్తలు హాజరైనటువంటి ప్రాంతాన్ని చూశారు. ఆనాడు అందరూ అనుకున్నారు ఆది తండ్రి ఆదం అలైహిస్సలాం వారి ఇమామత్ వహిస్తారేమో. లేదు. 950 సంవత్సరాలు సువార్త ప్రకటించినటువంటి నూహ్ అలైహిస్సలాం వారు చేస్తారేమో. లేదు. విశ్వాసుల తండ్రి ఇబ్రహీం అలైహిస్సలాం ముందుకెళ్తారేమో. చేయలేదు. మూసా అలైహిస్సలాం అల్లాతో మాట్లాడి ఆయనకి ఇస్తారేమో అవకాశం అనుకున్నారు. ఇవ్వలేదు. తండ్రి లేకుండా అల్లా ఆదేశంతో పరిశుద్ధురాలైన మరియమ్మ గర్భాన పుట్టారు. చనిపోకుండానే అల్లా సుబ్హానహు వ తఆలా పైకి లేపుకున్నాడు. ఆయన్ని పంపిస్తాడేమో అనుకున్నారు. ఆయన్ని పంపలేదు. జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయబట్టి ఇమామత్ స్థానంలో నుంచి పెట్టారు. సుబ్హానల్లాహ్. ఇమాముల్ అంబియా, అంబియాల ఇమాం అంటే ప్రవక్తలకు నాయకత్వం వహించి నమాజు చేయించినటువంటి వారు. సోదరులారా, ఆధిపత్యం లేదు. లా నుఫర్రికు బైన అహదిన్ మిర్ రుసులి. ప్రవక్తల మధ్య మనం భేదభావం చూపం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కో ప్రవక్తకి ఒక్కో ఘనత ఇచ్చాడు. ఈ సంఘటన జరిగింది, చూశారు. కళ్ళతో భౌతిక దేహంతో వెళ్ళారు. కలలో కాదు, ఊహా చిత్రాలు కాదు. బురాక్ మీద నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ హరం నుండి, కాబా నుండి మస్జిద్ అక్సా వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు సతమతమవుతున్నారు. ఖదీజా రదియల్లాహు తఆలా అంతకు ముందు ఉన్నటువంటి కుమార్తె, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు, లేదు ప్రవక్త, ఈ సమయంలో మీరు ఈ మాట చెప్పొద్దు, ఎందుకంటే ప్రజలు నమ్మరు, ఎప్పుడు ఏది మన తరపు నుంచి దొరుకుతుందని చూస్తున్నారు అని వారేమో ఆపుతున్నారు. కానీ దైవ ప్రవక్తగా ఈ సందేశాన్ని అందించడం నాపై బాధ్యత అని చెప్పేసి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలను ప్రక్కన పెట్టి వెళ్ళారు. కాబా దగ్గర ఖురైష్ నాయకులందరూ కూర్చుని ఉన్నారు. అబూ జహల్ కూడా ఉన్నాడు. అబూ జహల్ అంటేనే మూర్ఖత్వానికి తండ్రి. వాడి పేరు ఉన్నటువంటి అర్థం అబూ జహల్, మూర్ఖత్వానికి తండ్రి. జ్వాలాముఖి ఆగ్రహంతో ఉడిగిపోతుంటుంది వాడి మోకం ఎప్పుడు. అందుకని అబూ జహల్ అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నేను రాత్రి మక్కాలో కనబడ్డారు ఆయన. ప్రజలందరూ చూశారు ఆయన్ని. తెల్లవారిన తర్వాత అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రి నన్ను మస్జిదే అక్సా దాకా తీసుకుని వెళ్ళారు, నేను చూశాను అన్నారు. అసలు అబూ జహల్ ఎంత సంబరపడిపోయాడంటే, అమ్మ ఇన్నాళ్ళు ఈయన్ని ఏ విధంగా ఆపాలి, ఏ విధంగా ఈయన మీద మనం ప్రచారం చేయాలి, ఏ వంక జరగట్లేదు. కవెన్ చూద్దాం అనుకున్నారు, నమ్మలేదు. మాంత్రికుడని చెప్పారు, నమ్మలేదు. ఇదిగో ఫలానా అది చేస్తాడు, గారడి చేస్తాడు, నమ్మలేదు. ఎన్నో అబాండాలు వేసిన, నమ్మలేదు. ఇప్పుడు సాక్షాత్తు అతని నోటితో చెప్తున్నాడు, మస్జిద్ హరం మక్కా నుండి బైతుల్ ముఖద్దస్ వెళ్ళానని. సుమారు 1900 కిలోమీటర్ల దూరం. సుమారు 1900 కిలోమీటర్ల దూరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మనకి 1800 కిలోమీటర్లు ఢిల్లీ ఉంది. ఇప్పుడు కూడా బహుశా వెళ్ళి రాలేము, ఎందుకంటే ఫ్లైట్స్ ఉన్నప్పటికీ టైమింగ్స్ ఉండాలి కదా. నువ్వు పోవటం రావటం అయినా సరే టైమ్స్ ఉండాలి కదా, సెట్ కాకపోవచ్చు. ఈ కాలంలో ఏ వాహనాలు లేవు, ఏ టెక్నాలజీ లేదు, ఏమీ లేవు. వెళితే వంటే గుర్రపు స్వారీలు, గాడిద స్వారీలు ఉన్నాయి. ఇది అసంభవం, ఇది నమ్మరు అని చెప్పేసి అబూ జహల్ సంబరపడిపోయాడు. అప్పటికి అబూబకర్ రదియల్లాహు తఆలాను ఇస్లాం స్వీకరించి ఉన్నారు. ఇక వెంటనే ఈ మాట వినగానే అబూబకర్ రదియల్లాహు తఆలాను ఇంటికి వెళ్ళారు. అబూబకర్, అబూబకర్ అని పిలిచాడు. అబూబకర్ రదియల్లాహు తఆలాను బయటకు వచ్చాడు. అబూ జహల్ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అబూబకర్, ఎవరైనా సరే ముందు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు చెప్పలా, ఎందుకంటే ధృవీకరించుకోవాలి కదా. ఎవరైనా సరే రాత్రి మక్కాలో ఉండి తెల్లవారి మస్జిదే అక్సాను చూసి వచ్చాను అని తెల్లవారి చెబితే నువ్వు నమ్ముతావా అన్నాడు. నేను నమ్మను, అది అసాధ్యం అన్నాడు.
రాత్రి ఎవరైనా సరే మసీదే అంటే మక్కాలో ఉండి మసీదే హరంలో ఉండి రాత్రికి రాత్రి వెళ్ళొచ్చి తెల్లారి వెళ్ళొచ్చి అంటే నమ్ముతావా? నేను నమ్మను అన్నాడు. అయితే ఇదే మాట నీ స్నేహితుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నాడు అన్నాడు. అబూ జహల్, నువ్వు విన్నావా? ఆయన నోట చెప్పటం నువ్వు విన్నావా? అవునయ్య బాబు, నీ స్నేహితుడే ముహమ్మదే చెప్తున్నాడు, ఆయన చెబితేనే అందుకే వచ్చాను. అయితే నా ముహమ్మద్ చెప్తే నేను నమ్ముతాను, ఆయన సత్యవంతుడు, అబద్ధమాడాడు. అల్లాహు అక్బర్. కొన్ని క్షణాల ముందు ఏ నోటితోనైతే అది అసంభవం అసాధ్యమని చెప్పారో, ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు అనగానే ఆయన చెప్పిన మాట నేను నమ్ముతాను, అతడు సత్యవంతుడు, అది సాధ్యమే, ఆయన అబద్ధం ఆడాడు అన్నారు. అల్లాహు అక్బర్. అప్పుడే అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ సిద్దీక్, సత్యవంతుడు అని టైటిల్ ఇచ్చింది. నువ్వు నమ్ముతావా? ఈరోజు నీ జీవితంలో ఒక విశ్వాసిని ఆ విధంగా నమ్మి నువ్వు స్నేహం చేస్తున్నావా? ఎన్నో వంచనలు, భార్యను భర్త నమ్మడంలా, భర్త భార్యను నమ్మడంలా, ఏ విశ్వాసం అండి ఉంది? చూడండి, అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు అది అసాధ్యం అని చెప్పిన మరుక్షణంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు అంటే నేను నమ్ముతున్నాను. నిజంగా నీకు విశ్వాసం ఉంటే, అల్లా మీద విశ్వాసం ఉంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ప్రేమ ఉంటే, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆజ్ఞ అనగానే ఆచరించేవాడు విశ్వాసి. కులంలో పుట్టి ఉర్దూలో మాట్లాడినంత మాత్రాన, లేదు పైనుంచి కిందాక పొడుగైనటువంటి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన విశ్వాసి కాదు. సోదరులారా, అరేబియన్ ముస్లిమేతరులు కూడా ఇవన్నీ వేస్తారు, అక్కడ డ్రెస్ విధానం అది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటకు అలాంటి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే రదియల్లాహు అన్హు వరదు అన్, అల్లాహ్ సుబ్హానహు తఆలా వాళ్ళని ఇష్టపడ్డాడు, వాళ్ళు అల్లాహ్ను ఇష్టపడ్డారు అని చెప్పారు. సోదరులారా, సహాబీ రదియల్లాహు తఆలా అలైహి అజ్మయీన్ ఎలా ఒకరినొకరు గౌరవించుకునేవారు, ఎలా ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకునేవారు, కొన్ని విషయాలు మనం చూద్దాం. అది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ఖిలాఫత్. ఉమర్ రదియల్లాహు తఆలా ఖిలాఫత్. సాక్షాత్తు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ముందుండి ఇమామత్ చేస్తున్నారు. జోహర్ నమాజ్ అకామత్ అయింది, రకాత్ కట్టారు. మొదటి రకాతులోనే మొదటి సఫ్లో ఉన్నటువంటి వారిలో ఒక సహాబీకి అపాన వాయువు వెలువడింది, అంటే గ్యాస్ పోయింది, అందరికీ వినపడింది. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎప్పుడు జీవితంలో జరగలేదా ఏంటి? ఏం చేయాలి? ఉజు పోతే ఉజు చేయాలి. ఉజు లేకపోతే నమాజ్ కాదు కదా. ఏ రకాతులో పోయిందో ఆ రకాత్ కాదు. వెంటనే సుబ్హానల్లాహ్ చెప్పడం, ముక్కు మూయడం, సైడ్ తీసుకుని వెళ్ళడం, ఉజు చేయడం. కానీ ఆయన వెళ్ళా. రెండో రకాతు అయిపోయింది, పోలా. మూడో రకాతు అయింది, పోలా. నాలుగో రకాత్ అయింది, పోలా. సలాం తిరిగారు. సలాం తిరిగిన తర్వాత ఆయన లేచిపోవాలా, పోలేదు. ఇప్పుడు 4 రకాతులు ముగిశాయి, సలాం తిరిగింది, కానీ ఆ సాహబీ ముందుకు వెళ్ళలేదు, వెళ్ళి వజూ చేయలేదు. కంప్లైంట్ చేశారు అమీరుల్ ముమినీన్, ఒక వ్యక్తి గ్యాస్ పోయింది, ఆ వ్యక్తి వజూ చేయలేదు, ఇలానే నమాజులో ఉన్నాడు. ఉమర్ రదియల్లాహు తఆలా ఆదేశించారు, వజూ పోతే నమాజ్ కాదు, ఏ వ్యక్తి అయితే వజూ పోయిందో ఆ వ్యక్తి వజూ చేయాలి తిరిగి. ఎవరు లేవలా. వజూ పోతే నమాజ్ కాదు, తిరిగి ఆ వ్యక్తి వజూ చేయాలి, లేచి వెళ్ళి వజూ చేసి రావాలి అని చెప్పేసి వజూ గురించి ఆదేశించారు. ఎవరు లేవలా. ఆజ్ఞాపిస్తున్నాను, అమీరుల్ మోమినీన్ అయినా, పైగా నమాజు కాదు, వజూ పోయింది, లేచి వజూ చేయాలి, ఇది నా ఆజ్ఞ. ఎవరు లేకవల్ల. ఉమర్ రదియల్లాహు తఆలా ఆగ్రహం గురించి అందరికీ తెలిసిందే, అగ్రహోదగ్రుడు అయిపోతున్నాడు. వెంటనే బహుశా సహాబీ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా కావచ్చు, అమీరుల్ మోమినీన్ ఉమర్ రదియల్లాహు తఆలా వారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా,
అల్లా దృష్టిలో కాబా గృహం యొక్క గౌరవం కంటే కూడా ఒక మోమిన్ గౌరవం ఎంతో ఉన్నతమైంది అని, అల్లా దృష్టిలో కాబా గృహం యొక్క గౌరవం కంటే ఒక విశ్వాసి యొక్క గౌరవం ఎంతో ఉన్నతమైందని చెప్పారు కదా. ఇప్పుడు అతడి గౌరవాన్ని మనం అవమానపరచడం ఎందుకు? మీరు ఆజ్ఞాపిస్తే అందరూ లేచి తిరిగి వుజూ చేయాలి అంటే అందరిలో లేచి వెళ్తాడు కదా, అతడి గౌరవం పరువు దక్కుతుంది కదా, మీరు ఈ విధంగా ఆజ్ఞాపిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. అక్కడ రాజు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి అధినేత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలాను పోని చేసినటువంటి ఆజ్ఞ ఏదో కొత్తదా కాదు, వుజూ చేసుకుని రమ్మంటాం పెద్ద విశేషమా కాదు. ఎప్పుడైతే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విశ్వాసి యొక్క గౌరవం అల్లా దృష్టిలో కాబా గృహం కంటే గొప్పది అని చెప్పి గుర్తు చేశారో, లేచి అందరూ తిరిగి వుజూ చేయాలి అని ఆజ్ఞాపించగానే అందరితో పాటు వెళ్ళి ఆ సహాబీ వెళ్ళి వుజూ చేశాడు. సోదరులారా, ఒక అమీరుల్ మోమినీన్ అయి ఉండి కూడా ఒక సాధారణమైన మనిషి యొక్క గౌరవాన్ని ఏ విధంగా కాపాడారు. కానీ నీ తోటి విశ్వాసి, నీ తోటి ముస్లింని ఈరోజు నువ్వు ఏ విధంగా గౌరవం పాలు చేస్తున్నావు? వాడి పరువుని గంగలో కలుపుతున్నావు, వీపెనక మాటలు చెప్తున్నావు, అనేక రకాలైనటువంటి నిందలేస్తున్నావు. అమ్మా నాన్నల్ని కూడా గౌరవించడం లేదు, అత్తామామల్ని గౌరవించడం లేదు, భర్తని గౌరవించడం లేదు, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల్ని కూడా గౌరవించడం లేదు. మన విశ్వాసమా సోదరులారా? ఆడ అమీరుల్ మోమినీన్ ఏంటి, నా ఆజ్ఞకే మీరు ఎదురు తిరుగుతారా, ఎందుకు లెగవలేదు అని చెప్పేసి ఖడ్గాన్ని కంఠం మీద పెడితే లెగవడా? ఒక విశ్వాసి గౌరవం. సోదరులారా, ఈరోజు మన జీవితాలు అది లేదు. వెంటనే నలుగురు కలిసి వాడి గురించి చెప్పుకోవడం, నలుగురిలో ఒకళ్ళైతే ముగ్గురు మళ్ళీ వాడి గురించి చెప్పుకోవడం, ఇది మన జీవిత విధానం అయిపోయింది. సోదరులారా, ఆలోచించండి, ఎలాంటి త్యాగాలు వారి జీవితాలలో. జంగే తబూక్ సందర్భంగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏది కూడా ఆ యుద్ధ వ్యూహం రచన ప్రణాళికలు ఎవరికి చెప్పలేదు, సడన్ నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే యుద్ధ వ్యూహాలే ఆ విధంగా ఉండేవి. కానీ జంగే తబూక్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక నెల రోజుల ముందే ప్రణాళిక చెప్పారు. ఇలా వెళ్ళాలి, రూట్ ఇలా తీసుకోవాలి, ఇక్కడ ఎదురవుతారు, ఈ విధంగా చేయాలి, ఎన్నో ప్రణాళికలు చెప్పారు. కానీ అది సమయం భయంకరమైనటువంటి ఎండాకాలం. సోదరులారా, ఇక్కడ ఎండాకాలం వేరు, కానీ అక్కడ ఎండాకాలం వేరు. ఎన్ని డిగ్రీస్ ఉండి అంటే సుమారు 65-67 డిగ్రీస్. ఏసీ కారు కూడా బయట పార్కింగ్ చేసి వెళితే ఎండపడి క్యాబిన్ ముందు అద్దం కింద ఉండే పెన్ను కూడా మెలికలు తిరిగిపోయింది. అలాంటి ఉష్ణోగ్రత. వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఈ సంగతి. అంత భయంకరమైనటువంటి ఎండాకాలం. ఏ ఆయుధాలు లేవు, ఏ సౌకర్యాలు లేవు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లా మార్గంలో ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? సహాబీలందరూ ఉన్నారు. ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నా తరపున 100 ఒంటెలు ఉన్నారు. ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ స్వర్గవాసి అని చెప్పారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నారు, ఎవరైనా సరే దైవ మార్గం కోసం సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? మళ్ళీ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు అంటారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం 100 ఒంటెలు, ఉస్మాన్ ఫిల్ జన్నా. మరలా అడుగుతున్నారు, ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉన్నారా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మరో 100 ఒంటెలు, ఉస్మాన్ ఫిల్ జన్నా. 7 సార్లు ఎవరైనా ఉన్నారా? ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్నాడు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఉస్మాన్ ఇచ్చావు కదా. అయి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అడగటం ఈ ఉస్మాన్ కాదంటమా? నా దగ్గర ఉన్నంత వాటికి మీరు అడిగే ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను అన్నారు. అల్లాహు అక్బర్. అలాంటి ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా సమాధి మీదుగా వెళితే, ఆ కబర్స్థాన్ మీదుగా వెళ్ళటం జరిగితే ఆడ కూర్చొని తన గడ్డపు వెంట్రుకలన్నీ తడిచిపోయే విధంగా కన్నీళ్లతో ఏడ్చేవాళ్ళు. అడిగారు, ఉస్మాన్ నీ గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జన్నతి అని 7 సార్లు చెప్పారు ఒకే సందర్భంలో. మరి ఎన్నో సందర్భంలో నిన్ను సత్యవంతుడు అన్నారు కదా, నువ్వేంటి ఈ విధంగా ఏడుస్తున్నావు? ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, సహచరులారా, ఏ వ్యక్తి యొక్క పర్లోక ప్రస్తావనమైనా సరే సమాధి నుంచే ప్రారంభమవుతుంది.
తీర్పు ఆఖిరతులో జరుగుతుంది. కానీ ఎవడైతే సమాధిలో సఫలీకృతుడవుతాడో వాడే మిగతా మజిలీలను కూడా సజావుగా దాటుకుంటూ పోతాడు. మరి నా గతి ఈ సమాధిలో ఏమవుతుందో అని తెలుసుకుని ఏడుస్తున్నాను అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అల్లుడు, అషరే ముబషిరాలో ఒకడు. అలాంటి ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు ఆ సమాధులు చూస్తే ఏడుస్తున్నాడంటే ఎప్పుడైనా మనకు ఏడుపు వచ్చిందా అండి? మేము నమ్మాము అనే భ్రమలో ఉన్నాం. నిజంగా చెప్పాలంటే పోనీ ఏ నమాజులోనే ఒక్క నమాజులో ఒక్క కన్నీటి బిందువు రాలిందా మనకు? సోదరులారా, ఎంతో వ్యత్యాసం ఉంది ఆనాటి విశ్వాసానికి ఈనాటి మన విశ్వాసానికి. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, రదియల్లాహు అన్హు వ రదు అన్, నేను వాళ్ళని ఇష్టపడ్డాను, వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు అని. క్షణభంగురమైనటువంటి జీవితంలో ఏ విధంగా సుఖంగా ఉండాలి అని బ్రతుకుతున్నాం మనం. కానీ శాశ్వతమైనటువంటి జీవితం కోసం క్షణభంగురమైన జీవితంలో ఏం చేయాలి అని ఆలోచించి వారు నడుచుకున్నారు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించాడు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఎలాంటి వ్యక్తో తెలుసు? ఈ జంగే తబూక్ సందర్భంగానే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మునాఫిక్ల లిస్టు తయారు చేస్తారు. మునాఫిక్ అంటే కపట విశ్వాసి, 100 మార్క్స్. చాలా మందికి తెలియదు. కాఫిర్ అంటే తెలియదు, ముష్రిక్ అంటే తెలియదు, ముస్లిం అంటే కూడా అర్థం తెలియదు, కులం అంటుకుంటారు చాలా మంది. కపటులు ఎవరో రాశారు. ఎవరు? హుజైఫా బిన్ యమన్ రదియల్లాహు తఆలా అన్హు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెక్రటరీ. జంగే తబూక్ బాగా ఎండాకాలం వచ్చింది కాబట్టి చాలా మంది సాకులు చెప్పి తప్పుకున్నారు. సాక్షాత్తు కాబిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు వారు కూడా ఆ రోజు ఆ సమయంలో ఆగాల్సి వచ్చింది. కావాలని ఆగలేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం పంపించాడు. తర్వాత ఆ విషయాలు చాలా దీర్ఘమైన, తర్వాత చర్చించుకుందాం ఇన్షాల్లాహ్. అక్కడ మునాఫికుల లిస్టు తయారు చేస్తారు. ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఎప్పుడు హుజైఫా బిన్ యమన్ రదియల్లాహు తఆలా అన్హు ఉండేవారు. ఆయన చేత రాయిస్తారు. ఆ లిస్టు ఆయన దగ్గర ఉంటుంది. ఆయన తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకుంటాడు. బాగా చీకటి పడిపోద్ది. ప్రపంచం ఆదమరిచి నిద్రపోతా ఉంది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు చీకటిలో ఒంటరిగా వెళుతున్నాడు. హుజైఫా బిన్ యమన్ రదియల్లాహు తఆలా అన్హు ఇంటికి వెళ్ళారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు యా హుజైఫా. అర్ధరాత్రి సమయం. ఆయన తడుగుండా పరను వచ్చి తలుపు తీశారు. వింటే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు, వాలైకుం అస్సలాం వరహమతుల్లాహి యా ఉమర్, ఈ సమయంలో మీరు రావటం ఏంటి? మీరు పిలిస్తే నేనే వచ్చావండి కదా, మీరెందుకు వచ్చారు? ఏం లేదు హుజైఫా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నీ చేత మునాఫిక్ల లిస్టు తయారు చేయించారు కదా, ఆ మునాఫిక్ల లిస్టులో నా పేరు ఉందేమో చెప్పబో అన్నారు. హుజైఫా రదియల్లాహు తఆలా అన్హు వారికి ఏడు బాగలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. అసలు మీరేంటి మునాఫిక్ల లిస్టులో మీ పేరు ఉంటావేంటి? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా తర్వాత ప్రవక్తలు రారు. ఒకవేళ వస్తే మూసాకి హారూన్ ఎలా ఉన్నారో, ఇబ్రహీం అలైహిస్సలాం వారికి లూత్ అలైహిస్సలాం ఎలా ఉన్నారో, నాకు కూడా ఉమర్ అలా ఉండేవాడు. కానీ ప్రవక్తలు రారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉమర్ కనుక ఈ బజార్లో నడిస్తే శైతాన్ భయపడిపోయి మరో బజార్లో పారిపోతుంది. అలాంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా, ఉమర్ రదియల్లాహు తఆలా అనుకున్నారు, అందరిలాగే మనకు కూడా నమాజ్ కోసం ఒక విధానం. ఎందుకంటే యూదులు అగ్ని వేసేవారు, అదేవిధంగా క్రైస్తవులు గంట కొడతారు. మరి మన నమాజ్ తీసుకోవడానికి ఏ విధానం లేదు. ఒక పిలుపు ఉంటే బాగుండు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశాల స్వామి వెంటనే అజాన్ని అవతరింపజేశాడు. స్త్రీలు పరదా లేకుండా అజ్ఞాన కాలంలో తిరిగిన మాదిరిగా తిరుగుతున్నారు. ఈ స్త్రీలకు గౌరవం ఉండి వీరికి పరదా ఉంటే బాగుండు అని ఆయన ఆలోచించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరదా ఆజ్ఞ అవతరింపజేశారు. అలాంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చి, హుజైఫా మునాఫిక్ల లిస్టులో నా పేరుందేమో చూడవా అనగానే ఏడు పాగల ఆయనకి. మరి ఎప్పుడైనా మనం అనుకున్నామా నేను మునాఫిక్నేమో అని? వాడు మునాఫికు, వీడు మునాఫికు, ఊనో వైసా హై, ఈనో వైసా హై, ఇన్కా అకీదా సరిగా లేదు, ఇంకా మన్హజ్ వైసా హై. అరే, నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లోకవాసులందరినీ క్షమించి ఒక్కడిని నరకానికి పంపిస్తే ఆ ఒక్కడిని నేనేమో నా భయం నాకుంది అన్నారు.
సోదరులారా, ఎప్పుడైనా ఆలోచించామా? అంజలా రదియల్లాహు తఆలా అన్హు తన పనిలో ఉన్నారు. అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వెళుతున్నారు. అస్సలాము అలైకుం యా అంజలా. అంజలా రదియల్లాహు తఆలా అన్హు ఆగలా. వాలేకుం సలాం యా అబూబకర్. ఈ అంజలా ఇంకెక్కడ? అంజలా మునాఫిక్ అయిపోయాడు. ఏమైంది అంజలా? ఎందుకు అంతలా మాట అంటున్నావు? ఏం చెప్పాలి అబూబకర్? నేను ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో కూర్చుంటానో నా విశ్వాసం హృదయం అంతా నిండి ఉంటుంది. ఆయన దగ్గర నుంచి లేచి వెళ్ళగానే నా విశ్వాసం కొరత పడిపోతుంది. ప్రాపంచిక కార్యకలాపాల్లో లీనమవుతున్నాను. ఇది మునాఫికత్ కాదా? నేను ఎట్టే కదా అన్నాడు. అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు కూడా ఆందోళనతో, అయితే అంజలా, ఈ అబూబకర్ కూడా మునాఫిక్ అయిపోయినట్టే. ఎందుకంటే నేను కూడా ప్రవక్త గారి దగ్గర ఉన్నప్పుడు నా హృదయం విశ్వాసంతో నిండి ఉంటుంది. ఆయన నుంచి దూరంగా వెళ్ళగానే విశ్వాసం తగ్గుతుంది అని ఇద్దరు ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ అస్సలాము అలైకుం యా రసూలల్లాహ్ అని వెళ్ళి గావు కేక పెట్టి పిలిచి అడిగారు, ఏమైపోయింది? ఏం చెప్పాలి? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అబూబకర్ ఈ అంజలా మునాఫికులు అయిపోయారని భయంగా ఉంది. ఏమైంది మీకు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే అనగానే చెప్పారంటే, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మేము మీ దగ్గర కూర్చున్నామో, మీ మాటలు వింటున్నామో, ఖురాన్ గ్రంథాన్ని చదువుతున్నామో, మా హృదయం విశ్వాసంతో నిండుతుంది. మేము ఎప్పుడైతే బయటికి వెళ్ళామో మా విశ్వాసం తగ్గిపోతుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు తెలుసా? ఒకవేళ అబూబకర్, అంజలా, మీ విశ్వాసం నా దగ్గర కూర్చున్నప్పుడు ఏ విధంగా నిండి ఉంటుందో హృదయం, అదే విశ్వాసంతో మీరు గనక బాహ్య ప్రపంచంలో కూడా ఉంటే దైవదూతలు మీకోసం సలాం చెబుతూ మీ నడిచే దారిలో తమ రెక్కలు పరుస్తారు. కానీ విశ్వాసం తగ్గుతూ పెరుగుతుంటుందయ్యా, భయపడకండి అని వారిని చెప్పడం జరిగింది. సోదరులారా, ఆలోచించండి. అంత పెద్ద ఎవరు? అంజలా రదియల్లాహు తఆలా అన్హు గుస్లుల్ మలాయికా అంటే దైవదూతల చేత స్నానం చేయించబడిన వాడు. పెళ్ళైనటువంటి మొదటి రోజు భార్యతో ఉన్నాడు. ప్రకటన జరిగింది, దైవ మార్గంలో వెళ్ళాలి. వెంటనే వెళ్ళిపోయాడు. భార్యతో సంభోగించి ఉన్నాడు. కానీ స్నానం చేసేటువంటి సమయం కూడా లేదు. సోదరులారా, ఇక్కడ గ్రహించాల్సింది, గుస్లుల్ మలాయికా అంజలా రదియల్లాహు తఆలా అన్హు అయితే నవ వధువు తన భర్త ఉన్న మొదటి రోజే ఇంకా సరిగా స్నానం కూడా చేయలేదు. ఏమంటుందో తెలుసా మాతృమూర్తి? నీవు గనక దైవ మార్గంలో పోతున్నట్లయితే నీవు ప్రాణభయంతో వెన్ను చూపి పారిపోయి రాకు. దైవ మార్గంలో వీరోచితంగా పోరాడు. సుబ్హానల్లాహ్. ఆనాటి స్త్రీలు. సోదరులారా, ఆలోచించి, ఈరోజా ఇస్తిమాకి వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళా ఇస్తిమాగా? ఏం వెళతాం? వెళ్ళటానికి కుదరదు. చాలామంది ఈరోజు దైవ మార్గంలో వెళ్ళటానికి కూడా ప్రతిబంధకాలు మనం చూస్తూ ఉన్నాం. వాస్తవం సోదరులారా, నిజంగా భర్త యొక్క తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళు ఉన్నారా? సంబంధం లేదు నాకు, నీది నువ్వు చూసుకో. భర్త ఆదేశాలు పాటిస్తున్నారా? సోదరులారా, సోదరిమణులారా, ఇటు భర్త అయినా భార్య తరపు బంధువులని గౌరవించాలి, ఆదరించాలి. భార్య అయినా భర్త తరపు బంధువుల్ని గౌరవించాలి, ఆదరించాలి. వాళ్ళోళ్ళు వస్తే పండగ మామూలుగా ఉండదు, ఇల్లు మొత్తం పండగ వాతావరణం. కానీ భర్త తరపున వస్తే అనేక రకాలైనటువంటి వాతావరణాలు మనం చూస్తుంటాం. సోదరులారా, ఇది భార్య తప్పు, భర్త అయినా తప్పే. తన వారిని ఏ విధంగా గౌరవిస్తున్నాడో తన వారిని కూడా అదే విధంగా భార్య తరపున వారిని గౌరవించాలి. దైవధర్మం ప్రబోధిస్తుంది. అంటే దైవ మార్గంలో ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటూ పోవాలి. అంజలా రదియల్లాహు తఆలా అన్హు వెళ్ళారు. కానీ పంపినటువంటి స్త్రీ యొక్క ఔన్నత్యం ఇంకా గొప్పది. అల్హమ్దులిల్లాహ్. ప్రాణభయంతో వెన్ను చూపి పారిపోయి రావద్దు అని హితోపదేశం చేసినటువంటి ఆ నారీమణి యొక్క ఔన్నత్యం ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో ఎంతో ఉన్నతమైనది, విలువైనది. సోదరులారా, ఆలోచించండి. విశ్వాసం. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు. ఈరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఆ పరిస్థితి నుంచే కాపాడాలని చెప్పి దువా చేయాలండి. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు పేరు వినే ఉంటారు. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు ఎలాంటి వాడో తెలుసా? ఒక లగ్జరీ లైఫ్, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపినవాడు. కథనాల్లో వస్తుంది, ఆయన వేసుకునేటువంటి ఏదైతే పూసుకునేటువంటి అత్తర్లు అవి ఉన్నాయో
ఆయన పోయిన తర్వాత కూడా ఎవరైనా సరే ఆ వాసన చూసి ముసైబ్ ఇటు నుంచి వెళ్ళాడేమో అనుకునేవాళ్ళు. అలాంటి లైఫ్. అంటకో చొక్కా దొడిగేవాడు, వీధికో గుర్రాన్ని ఎక్కేవాడు, కోటాను కోట్లకు పడగలెత్తినటువంటి కోటేశ్వరుడు ఆ రోజుల్లోనే. ఎంతో విలువైనటువంటి విలాసవంతమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడిపాడు. కానీ ఎప్పుడైతే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సందేశం, అల్లా యొక్క ఆదేశం, ఆ సుమధుర స్వరాలు ఆయన చెవిలో పడ్డాయో, తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను సాంప్రదాయాలన్నింటినీ దూరం చేసి విశ్వాసం వైపు మొగ్గి అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు అని కల్మా చదివి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరుడిగా మారిపోయాడు. కన్న తల్లి, ఆమె కూడా రాయల్ ఫ్యామిలీ, ధనవంతుడు. చూస్తున్న ఈరోజు కూడా చాలామంది దైవ ధర్మాన్ని అనుసరించిన పిమ్మట వారి కుటుంబాలలో వాస్తవంగా ఎవరైతే బై బర్త్ పుట్టారో వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే అనుభవించిన వాడికి ఆ సంగతులు తెలుస్తాయి. కన్న తల్లి ఏముందో తెలుసా? ముసైబ్, నీకు ఈ విలాసవంత జీవితం కావాలంటే, ఈ ఆస్తి పాస్తులకు నువ్వు వారసుడు కావాలి అంటే నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గాన్ని విడిచిపెట్టు, తరతరాల నుండి వస్తున్నటువంటి మన తాత ముత్తాతల సాంప్రదాయాల్ని పాటించు అని ఆదేశించింది. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలాను సమస్త సుఖాలను, అష్టైశ్వర్యాలను, విలాసవంతమైన జీవితాన్ని కాలిగోటికి సమానంగా భావించి, అమ్మాయి ఇవేమీ నాకు అవసరం లేదు, నాకు విశ్వాసం కావాలి, దైవధర్మమైన ఇస్లాం కోసమే నేను బ్రతుకుతాను, నాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆజ్ఞలే శిరోధార్యం, నాకేమీ అవసరం లేదని కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. దైవధర్మాన్ని అనుసరించడం వల్ల కట్టుబట్టలతో అన్ని సుఖాలకు దూరం అయిపోయి ఒంటరికి వెళ్ళాడు. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలాను ఎప్పుడైతే మదీనాలో జెండా పట్టి సైన్య దళాధిపతిగా, కమాండర్గా ముందు నుండి నడిపిస్తున్నాడో, ఆయన ధరించినటువంటి అంగి ఏదైతే ఉందో పైనుంచి కింద దాకా మొత్తం కుట్లతో కుట్టబడి ఉంది. మదీనా నగర వాసులందరూ కన్నీటి పర్యాంతమయ్యారు. ఇతడు ముసైబ్ బిన్ ఉమైర్ ఏంటి, ఎలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపాడు, ఎలాంటి వస్త్రాలు ధరించేవాడు, ఎంత సుఖాన్ని అనుభవించాడు. కానీ ఈరోజు పైనుంచి కింద దాకా మొత్తం కూడా వేసుకున్నటువంటి చొక్కా కుట్లతో కుట్టబడి ఉంది. సాక్షాత్తు ఆయన షహీద్ అయినప్పుడు ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలాను ఎప్పుడైతే వీరమరణం పొందారో, ఆయన యొక్క ఖనన సంస్కారాలు చేయడానికి కూడా సరైనటువంటి గుడ్డ లేదు. తల మీదకి ఇస్తేనేమో కాళ్ళ మీద సరిపోవడం లేదు, కాళ్ళ వైపు తిప్పితేనేమో తల ఖాళీగా ఉంటుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తల వైపు గుడ్డ పెట్టి కాళ్ళ మీద గడ్డి కప్పండి. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ఎప్పుడైతే ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా నాకు గుర్తుకొస్తాడో, నా కంచుల ముద్ద నోట్లో కూడా పోదు. ఎందుకంటే అంతటి గొప్ప జీవితాన్ని గడిపి చివరికి ఆయన అలాంటి పేదరికంలో చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన శవం మీద కప్పడానికి సరిగ్గా వస్త్రం కూడా లేనటువంటి స్థితి. సోదరులారా, ఆలోచించండి. అంటే దైవ ధర్మాన్ని అనుసరిస్తే నీ మీద కష్టాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి మాటలు పారాయించాల్సి వస్తుంది. కానీ ఈరోజు మన జీవితంలో ఒక్క తార్కాణం ఉందా? ఏదో తరతరాల నుంచి వస్తుంది, వెళుతున్నాము, పోతున్నాము, ఇస్మాలకు వస్తున్నాము, ఇస్లాంను అనుసరిస్తున్నాము అంటే అనుసరిస్తున్నాము. నీకు కుదిరితే నమాజ్కి వస్తావు, ఉంటే లాస్ట్లో 3 రోజులు 10 రోజులు ఉపవాసం ఉంటావు, నీకు చేయాలనిపిస్తే చేస్తావు, కష్టం వస్తే మానుకుంటావు. సోదరులారా, ఇది ధర్మం కాదు. والسابقون أولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا عنه. అందుకనే ముందడిగేశారు. والسابقون أولون, వారు ముందడిగేశారు. ముహాజిర్లు ఇళ్ళు, వాకిళ్ళు, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరినీ విడిచిపెట్టి ఆనాడు మక్కా నుండి మదీనాకు వలసెళ్లారు విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం. వల్ అన్సార్, ఎవరైతే మక్కాలో ఉన్నారో సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఎవరైతే వలస వచ్చారో, సమస్తాన్ని త్యాగం చేసి వచ్చారో, వారి కోసం వీరి సర్వస్వాన్ని ఇచ్చేశారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలాను, సాద్ బిన్ రబీ రదియల్లాహు తఆలాను వాటలో వస్తారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేస్తారంటే, ఎవరైతే
వలస వచ్చారో వారిని, మదీనాలో ఉన్న వారందరినీ ఓ గ్రూప్ చేసి ఒక్కొక్కళ్ళు ఇస్తారు. ఇదిగో ఈయనకి నువ్వు సహాయం చేయి, ఈయనకి నువ్వు సహాయం చేయి. ఈ విధంగా అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా అన్హు వాటాలో సాద్ బిన్ రబీ రదియల్లాహు తఆలా అన్హు అన్సారీ వస్తారు. ఆయన చేపట్టుకుని తీసుకుని వెళ్ళి సాద్ బిన్ రబీ రదియల్లాహు తఆలా అన్హు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా అన్హు అంటారు, ఇదిగో ఈ కొనబడే ఈ ఖర్జూరపు తోట నాది, ఇదిగో ఆ పొలం నాది, ఇదిగో ఈ ఇళ్ళు నావి, ఇది నాది. ఈ విధంగా ఆస్తులన్నీ చూపిస్తుంటాడు. ఈయనకు అర్థం కాదు ఏం చెప్తున్నాడు, అన్ని చూస్తూ ఉంటాడు. లాస్ట్కి ఏమన్నారంటే, నాకు 2 భార్యలు ఉన్నారు, నేను ఒక ఆమెకి తలాకిస్తాను, ఆమెను నువ్వు చేసుకో. ఇప్పుడు ఏ ఆస్తులైతే చూపించానో అవి నా సొంత స్థిరాస్తులు, నేను సంపాదించాను, నాకు సగం నీకు సగం. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. నిజంగా ఒక తల్లికి పుట్టిన 2 అన్నదమ్ములు ఈరోజు ఆస్తి గొడవల్లో చంపుకుంటున్నారు. వీడికి రాకపోయినా, వీడిది కాకపోయినా, అక్క దాని మీదో, చెల్లి దాని మీదో, అన్న దాని మీదో, బాబాయ్ దాని మీదో, పెద్దనాన్న దాని మీదో కోర్టులో వాయిదాలు తిరుగుతున్నాడు. ఎంత దుర్మార్గం! ఎవరో ముక్కు ముఖం తెలియదు, రక్త సంబంధం లేదు, పరిచయాలు లేవు, ఏ వ్యాపార లావాదేవీలు లేవు, ఎవరో తెలియదు. 485 కిలోమీటర్ల దూరంలో నుండి వచ్చారు. వచ్చిన వ్యక్తికి అన్ని చూయించి నీకు సగం నాకు సగం, చివరికి తన భార్యను కూడా త్యాగం చేసి, అంటే తలాకిచ్చి ఆయనకి వివాహం చేయడానికి సిద్ధపడ్డారు. వల్ అన్సార్, సహాయకులు. అందుకే రదియల్లాహు అన్హు వ రదు అన్, నేను వారిని ఇష్టపడ్డాను, వారిని నన్ను ఇష్టపడ్డారు. సదాచార సంపన్నులంటే వాళ్ళు సార్. ఈరోజు మనం ఏదైనా త్యాగం చేయగలుగుతున్నామా? ఎవరైనా సరే దైవ ధర్మాన్ని అనుసరిస్తే వారికి వచ్చేటువంటి కష్టాల్లో నేను కూడా ముందుండాలి. లేదు, మనం జాగ్రత్తగా ఉండాలి. జేబులోంచి రూపాయి పోకూడదు. వాడి కష్టం నాకెందుకు? స్వార్థంతో బ్రతుకుతున్నాం, కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుతున్నాం, లోకం కోసం, శరీర కాంక్షల కోసమే బ్రతుకుతున్నాం. సోదరులారా, అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మొదటి 3 తరాల వారిని అంతగా ఇష్టపడ్డారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అన్నిటికంటే ఖైర్ జమానా నాది, తర్వాత నా సహాబీలు, దాని తర్వాత మరో తరం చెప్పారు. అంటే విశ్వాసం తగ్గిపోయింది, త్యాగాలే అనేవి మన జీవితాల్లో లేవు. సోదరులారా, క్యారెక్టర్ పరంగా ఎంత ఉన్నతమైనటువంటి వాళ్ళు. తాబీ గురించి చెప్తాను ఇప్పుడు. బుఖారీ రహమతుల్లాహి అలైహి అందరికీ తెలుసు. ప్రపంచంలో బుఖారీ రహమతుల్లాహి అలైహి పేరు విననటువంటి విశ్వాసం ఉండడు. ఎందుకంటే ఖురాన్ తర్వాత అల్హమ్దులిల్లా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించబడినటువంటి ఏకైక గ్రంథం సహీహ్ బుఖారీ. ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ ఆయన పేరు. బుఖారా అనే గ్రామంలో పుట్టారు. చిన్ననాటి నుండి తన జీవితాన్ని దైవ మార్గంలో, దైవ జ్ఞాన సముపార్జనలో తన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి బుఖారీ రహమతుల్లాహి అలైహి. ఆయన దృష్టి పోతుంది, చూపు తగ్గుతుంది. వైద్యుల్ని పిలిపిస్తే వైద్యులు ఏమంటారంటే, అమ్మ నీ కొడుకు కొన్ని సంవత్సరాల బట్టి నూనె లేని రొట్టె తింటున్నాడు. అంటే ఆయన ఏదైనా జ్ఞాన సముపార్జనలో ఉన్నప్పుడు ఇందులో నంచుకోవటానికి ఏంటి, మనకు కూర లేకపోతే ఒక పూట ముద్ద దిగదు. కొన్ని సంవత్సరాల బట్టి ఈయన ఎండిన రొట్టెలు తింటున్నాడు, అందుకనే చూపు సన్నగిల్లిపోయింది. సోదరులారా, తన జీవితాన్ని ఆ విధంగా త్యాగం చేసినటువంటి మహానుభావుడు బుఖారీ రహమతుల్లాహి అలైహి. ఆయన ఒకసారి ఒక పైన నిమిత్తం పడవలో వెళుతున్నారు. బుఖారీ రహమతుల్లాహి అలైహి వారంటే సుప్రసిద్ధ ప్రసిద్ధిగాంచినటువంటి ఫేమస్, అల్హమ్దుల్లా అంతటి మహనీయుడు. పడవ ప్రయాణంలో పోగానే ఒక వ్యక్తి వచ్చాడు. ఇందాక మునాఫిక్ అని చెప్పుకున్నామే, వాడికంటే నీచుడు వీడు. వచ్చి ఆయన పక్కన కూర్చున్నారు. వచ్చిన కాడి నుంచి సలాం అలైకుం హజరత్ అని చెప్పటం, సేవలు చేసినట్టు ఉంటాం, ప్రేమ ఉన్నట్టు ఉంటాం, ఆపేతగా ఉంటాం. ఎందుకంటే దొంగోడు బాగా యాక్షన్ చేస్తాడు, ఎందుకంటే నమ్మాలి కదా. సాధారణమైనటువంటి వ్యక్తి అంతగా యాక్టింగ్ చేయడు. నిజంగా మన మీద ప్రేమ ఉన్నోడు మనం లేనప్పుడు మన కోసం దువా చేసేవాడు. గుర్తించండి, మన ముందు పొగిడేవాడు, మనని ఇంద్రుడు చంద్రుడు అనేవాడు మోసగాడు. నిజంగా మన ప్రేమికుడు అంటే మనం లేనప్పుడు మన గురించి మంచిగా చెప్పేవాడు. అరే ఫలానా అబ్దుల్లా భాయ్ చాలా మంచోడు, నేను విన్నాను, ఫలానా ఆయన చాలా మంచోడు. మనం లేనప్పుడు మన గురించి మంచిగా చెప్పేవాడు మన స్నేహితుడు. సరే, మళ్ళీ అంశంలోకి వచ్చినట్లయితే చాలా పొగిడేస్తున్నాడు. అబ్బా ఎంతగా అంటే పాపం మహనీయుడు. మహనీయులు తొందరగా మోసపోతారన్నట్టు
ఈయన చేసే ఏమన్నాడంటే అతనితో పేదవాడిలా కనిపిస్తే, ఎందుకు ఈడ ఆలోచన ఏంటి, బుఖారీ రహమతుల్లాహి తెలుసు అంటే అందరూ గౌరవిస్తారు. ఒక ఎమ్మెల్యేను ఎంపీ పరిచయం అంటే ఈ రోజుల్లో సమాజంలో ఎలా గౌరవం ఉందో, పండితులుగా ఆనాడు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు కాబట్టి పండితుడు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఆ విధంగా యాక్ట్ చేశాడు. సరే, బాగా సన్నిహితుడయ్యాడు. బుఖారీ రహమతుల్లాహి వారు ఏమన్నారంటే ఆయన్ని పిలిచి, సోదరా నువ్వేం దిగులు చెందకు, ఈ ప్రయాణంలో ఎంతవరకైతే నాతో పాటు ఉంటావో అంత ఖర్చు మొత్తం నేనే భరాయిస్తాను, నేను డబ్బులు కూడా తెచ్చానని చెప్పేసి 10,000 దినారాల మూటను చూయిస్తాడు. ఎంత? 10,000 దినారాల మూట చూయిస్తాడు. ఎప్పుడైతే డబ్బుల మూట చూశాడో ఆటోమేటిక్ చెప్పుకున్నాం కదా, వీడి మనసులో ఏర్పడిపోయింది. ఇక కనపడలే ఆయనకి, ఇంకా ఆయన దగ్గర లేడు, వెళ్ళిపోయాడు. యాడికి వెళ్ళాడు? వాడి ఆలోచన మొత్తం ఇది కొట్టారని కదా. ఓడ యజమానుల దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి ఏడుస్తున్నాడు. ఏం జరిగింది బాబు చెప్పట్లా? ఏడుస్తున్నాడు. ఏం జరిగింది నాయన? ఏడుస్తూనే ఉన్నాడు. అరే చెప్పన్నా ఏడురా నాయన, ఏడుస్తూనే ఉన్నాడు. అసలు ఏం జరిగింది? ఏం చెప్పారంటే 10,000 దినారాల మూట తెచ్చాను, ఎవరో కొట్టేశారని చెప్పాడు. కొన్నోడు కంటే దొంగతనం చేసినోడు చెప్తాడు, నేను ఫలానా కొట్లో కొనుక్కొచ్చాను, ఫలానా బిల్లు నా దగ్గర గ్యారంటీ బిల్లు ఉంది, దాని మీద ఈ ముద్ర ఇస్తుంది. ఎందుకంటే దొంగోడు చూసుకుంటాడు, ముందుగా చూస్తాడు మొత్తం దాని వ్యవహారం. ఇంటోడికి తెలియదు పాప, ఇంట్లో ఎన్ని బొంగులు ఉండయో దొంగోడికి తెలుస్తుంది, లెక్కేసుకుంటాడు, వాడికి అవసరం కదా. వీడి చేయడు, నా 10,000 దినారాల మూట తీసుకొచ్చాను, ఎవరో కొట్టేశారని చెప్పేసి ఏడుస్తున్నాడు. 10,000 దినారాలంటే మామూలు విషయం కాదు, ఇప్పుడు 10 కోట్లకు సమానం. సరే, ఓడే యజమానులు ఏం చేశారంటే ఇంత పెద్ద అమౌంట్ ఎట్లా పోగొట్టుకున్నారని చెప్పేసి ముందు నుంచి అందరినీ సోదా చేసుకుంటూ వస్తున్నారు. ఏడు పాపట్ల, ఎందుకు ఎక్కువ నమ్మకం కలిగేయాలి కదా, ఏడుస్తూనే ఉన్నాడు. చివరికి బుఖారీ రహమతుల్లాహి దగ్గరకు వచ్చారు. పడవ యజమానులు వాస్తవంగా బుఖారీ రహమతుల్లాహి వారిని సోదా చేయలేదు, ఎందుకంటే ఆయన పండితుడు, తెలుసు ఆయన శీలం, ఆయన నడవడిక. ఒక ధర్మాన్ని పాటించేటువంటి ముస్లిం మోమిన్ ఎన్నటికీ దొంగతనం చేయడు. ఆనాటి క్యారెక్టర్ అల్హమ్దులిల్లా. ఆడిన మాట తప్పడు, బూతులాడడు, చాడీలు చెప్పడు. ఆయన కోరుకున్నటువంటి క్యారెక్టర్ అల్హమ్దులిల్లా. ఆయన వచ్చారు, పెద్ద పండితుడు కదా, ఆయన సోదా చేయలేదు. బుఖారీ రహమతుల్లాహి వారు అన్నారు, లేదు నాయన, నన్ను కూడా సోదా చేయండి. ఎందుకంటే సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఎతికాఫ్లో ఉన్నప్పుడు ఆయన సతీమణి వచ్చి తలకు నూనె రాసి తలదూతుంది. సహాబీలు దూరంగా పోతున్నారు. పిలిచి, అనుచరులారా ఈమె నా భార్య అని చెప్పారు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త మీరా? అవునయ్యా. ఎందుకు? మనిషికి మంచి ఆలోచనల కంటే చెడు ఆలోచనలే వస్తాయి, ఎక్కువగా నెగటివ్ థింకింగ్సే వస్తున్నాయి మనకి, అందువల్లే పాడైపోతున్నాం. పాజిటివ్ థింకింగ్ వెళ్ళిపోయింది మన నుంచి. ఎందుకంటే మనిషి నరాల్లో ప్రతి రక్త కణంలో శైతాను ప్రవహిస్తుంటుంది అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందుకే చెప్పారా, ఈమె నా భార్య, ఎవరో పరాయి స్త్రీ కాదు, ఫలానా అఫ్సర్ రదియల్లాహు తఆలాను పేరు చెప్పి మరీ చెప్పారనమాట. అలానే బుఖారీ రహమతుల్లాహి వారు కూడా, లేదు బాబు నన్ను సోదా చేయకపోతే నా దగ్గర అని భావించవచ్చు, ఎందుకు లేరండి అని చెప్పేసి సోదా చేయమని ఈయన దగ్గర కూడా దొరకల్లా. ఏడు పాపేశాడు. ఇంకేడుచి ఉపయోగం ఏంటి? కన్నీళ్ళు దండగాని ఈ మిగతా వాళ్ళని కూడా సోదా చేశారు, ఎక్కడ దొరకలా. ఇక పడవ యజమానులు ప్రయాణానికి అంతరాయం కలిగించినందుకు వీపి మీద వాతలు పడేటట్టు పాపం కొట్టేశారు. ఇక ఏడ్చి, ఇప్పుడు వాడు సిగ్గులేదు, ఎందుకంటే దొంగ సిగ్గులేనోడు ఏదైనా మళ్ళీ వస్తాడు. మన సమాజం ఎన్నో సామెతలు ఉన్నాయి. సరే, ఆ విధంగా మళ్ళీ వచ్చాడు. వచ్చి, ఇందాక మీరు 10,000 దినారాల మూట చూపించారు కదా, మీ దగ్గర లేదు, ఏమైందని చెప్పేసి. ఒరే వెర్రివాడా, నేను నేర్చుకున్న జ్ఞానం లోకాల స్వామి అల్లాది, ఆయన పంపినటువంటి ఆదర్శమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జ్ఞానం. నేను ఈ జ్ఞానాన్ని నేర్చుకుని ప్రజలకు అందించేటువంటి క్రమంలో ఒకవేళ వారు నన్ను సోదా చేయలేదు, నేను చెప్పకపోతే నన్ను సోదా కూడా చేయరు. ఒకవేళ చేసినా అవి నా దగ్గరుంటే ఇవి నావి అంటే కూడా వారి మనసులో కూడా మరో ఆలోచన రాదు. కానీ వేరే వారి దృష్టిలో, ఎవరి దృష్టిలోనైనా సరే ఒకవేళ అవి నా దగ్గరుంటే బుఖారీ రహమతుల్లాహి వారు ఈ విధంగా ఆ మాట వస్తే, నేను చేసినటువంటి ఈ కృషి మొత్తం, నేను నేర్చుకున్నటువంటి ఈ విద్య మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకే వెర్రివాడ దాన్ని తీసి సముద్రంలో పారవేశాను అన్నారు.
అల్లాహ్ అక్బర్. సముద్రంలో పారవేశాను. అంటే ఈరోజు నీవు ఒకరికి సందేశాన్ని అందించాలంటే నీ క్యారెక్టర్లో ఏ మచ్చలు ఉండకూడదు. నువ్వు పొద్దున్న లేచిన కాడి నుంచి తిడతావు, కొడతావు, వాడిది లాక్కుంటావు, వీడి హక్కులు కొల్లగొట్టేస్తావు, అనేక రకాలైనటువంటి దుర్మార్గపు నీచాతి నికృష్టమైనటువంటి అలవాట్లు నీలో పెట్టుకొని నువ్వు రావయ్యా దేవుడిని నమ్ముకో అంటే ఎవడొస్తాడండి? ముందు నువ్వు సరి చేసుకోమంటాడు. క్యారెక్టర్, మనది క్యారెక్టర్ మంచిగా ఉండాలి. అందుకని బుఖారీ రహమతుల్లాహి వారు దాన్ని పారవేసేశారు. దాని తర్వాత చూడండి సోదరులారా, ఒకటిది ఆశించేవాడు కాదు, ఆనాడు వారు చేసింది అదే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి మరో వ్యక్తికి భూమిని అమ్మాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, డబ్బులు కూడా తీసుకున్నాడు. బుఖారీ ముస్లిం ముత్తఫికున్ అలై, కథ కాదు, జరిగిన యథార్థ సంఘటన. భూమిని అమ్మాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, డబ్బులు కూడా తీసుకున్నాడు. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత 10 మందికి అమ్ముతున్నారండి, అదే పెద్ద విశేషం కాదు. అసలుడి దగ్గరే ఉంటుంది, వీళ్ళు 10 మంది కొనుక్కుంటుంటారు. లాస్ట్కి తెలిసింది అసలుడి దగ్గర వాడి దగ్గర ఉంది అని చెప్పేసి. ఇప్పుడు లేదు, నీతి న్యాయం లేదు, అందరిని మోసగిస్తున్నారు, విశ్వాసులను కూడా మోసగిస్తున్నారు. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తున్నారో పాపం వాళ్ళని కూడా మోసగిస్తున్నారు. ఎంతలోనైనా మోసగిస్తున్నారు. ఇంత అని ఏం లేదు గ్యారంటీ. అబ్బాయి ఇది తక్కువ అమౌంట్ అని లేదు, పెద్ద పెద్ద అమౌంట్లు నమ్మిన బంటులను కూడా మోసం చేస్తున్నారు. భూమిని అమ్మాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, డబ్బులు కూడా తీసుకున్నాడు. కొన్న వ్యక్తి ఆ భూమిని దున్నుతున్నాడు, సాగు చేస్తున్నాడు. చేసేటప్పుడు ఇదివరకు భూమిని దున్నేవారు నాగళ్ళు అన్నీ తెలుసు, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి దున్నటం ఇదంతా తెలుసు. ఇప్పుడు న్యూ జనరేషన్కి అయితే తెలియదు. భూమిని దున్నేటప్పుడు లంక బిందెలు బయటపడ్డాయి. సుబ్హానల్లాహ్. అది మనకు ఎంత ఒక్కొక్కటి దీనికోసం ఇది అవిశ్వాసపు చేష్ట. ఎక్కడ నిధులు ఉండయా అని తిరుగుతుంటాడు, అందరికి ఫోన్ చేసి ఎక్కడుండి అక్కడుండి అంటే అక్కడ పోతాడు, ఇక్కడుండి అంటే ఇక్కడ పోతాడు. సోదరులారా, ఇదంతా డోప్. గుప్త నిధులు ఎక్కడా లేవు, ఎక్కడో ఏదో రాజుల కాలంలో కొన్ని దాచిపెట్టారా, దొరికే వాళ్ళు దొరుకుతాయి, అది వేరే విషయం. కావాలని చెప్పి ఫలానా చోటు ఉండి ఫలానా చేస్తే వచ్చిద్ది, అది నమ్మామంటే నీ విశ్వాసాన్ని అమ్ముకున్నట్టే, అది అవిశ్వాసపు పోకడా. ఈ గుప్త నిధులు ఏమి దైవధర్మంలో లేవు. నువ్వు కష్టపడి సంపాదించాలి, నువ్వు కృషి చేసుకోవాలి. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించింది, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించింది. సరే, ఇక ఆ విధంగా దున్నేటప్పుడు లంకె బిందెలు అంటే బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఆభరణాలతో నిండినటువంటి బిందెలు 2 దొరికాయి. మనం ఏం చేస్తాం? మనకైతే ఏం చేయడం, వెంటనే బూడి చేస్తాడు, ఎవడు చూడకుండా మళ్ళీ రేత్రి పోయి తెచ్చుకుంటాడు. అవును కదా? వాస్తవం అదే జరిగేది. మనమైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి ఆఫర్ నుంచి మనందరినీ కాపాడు కాక. దువా చేయండి, ఆమీన్ చెప్పండి. ఎందుకంటే అందరం ఎవరికి చెప్పం, మూసేస్తాం. అవును కదా? అంతేమన్నా సైలెంట్ చేయండి. సరే, దొరకగానే ఆ వ్యక్తి ఏం చేశాడంటే బిందెలు బయటకు తీశాడు. నేరుగా ఎవరైతే భూమిని అమ్మాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నీవు నాకు భూమిని అమ్మావు, భూమి తాలూకు డబ్బులు ఇచ్చాను, కానీ నేను భూమి దున్నుతున్నటువంటి సమయంలో నీ భూమిలో నాకు ఈ బంగారు బిందెలు దొరికాయి. ఈ బంగారు బిందెలకు నేను డబ్బులు కట్టలేదు కదా, వీటి మీద నాకు హక్కు లేనప్పుడు వీటిని తీసుకుంటే అల్లాహ్ దగ్గర నేను ఏ సమాధానం చెప్పాలి? నీ బిందెలు నీవు తీసుకో అని చెప్పేసి ఇచ్చేసాడు. అదే మనం అనుకో, అవును మా తాత వాళ్ళు పెట్టేశారని అని చెప్పి టాకుని తీసుకుని వాడికి 10వ పరకు ఇచ్చేస్తాం. కానీ అమ్మినవాడు కూడా విశ్వాసే. అతనేమన్నాడంటే, లేదు నాయన, అందులో బంగారం ఉందో, వజ్రాలు ఉన్నాయో, ఈ లంకి బిందెలు ఉన్నాయో ఏమున్నా నాకు తెలియదు. నేను నీకు భూమిని అమ్మాను, నా దగ్గర ఆ భూమి ఉంది, అందులో ఏముంది నాకు తెలియదు. భూమిని అమ్మాను, డబ్బులు ఇచ్చావు, రిజిస్ట్రేషన్ చేశాను. ఒకవేళ నావి కాకుండా నేను తీసుకుంటే అల్లాహ్ దగ్గర నేనే సమాధానం చెప్పేది. నా వల్ల కాదు, నేను తీసుకున్నది నీదే హక్కు. కొన్నావు, నీ భూమిలో ఏ దొరికినది నీదే హక్కు, నాది కాదని ఈయన. అదేంటండి, నేను భూమికి డబ్బులు కట్టాను కానీ బంగారు బిందెలకు డబ్బులు కట్టలేదు కదా, నీది నువ్వు తీసుకుని ఈయన. ఈ విధంగా ఇద్దరు కూడా విశ్వాసులు, అల్లాహ్కు భయపడేవారు. నాది కాంది నేను తీసుకుంటే అల్లాహ్ దగ్గర ఏ ముఖం చెప్పాలి? ఇతరుల హక్కులు కొల్లగొట్టేస్తున్నారు కదండి ఈరోజు. నీ పక్కోడి హక్కును కొల్లగొట్టేస్తున్నావు, నీ ఇరుగు పొరుగు వారి హక్కులను కొల్లగొట్టేస్తున్నావు. ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు ఈరోజు. ధర్మాన్ని అనుసరించే వారిలోనే ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరినీ క్షమించుగాక, అలాంటి పరిస్థితి నుంచి మనల్ని కాపాడుగాక. ఒకరిది కానిది నువ్వు ఎలా అనుభవిస్తావు? సరే, ఇద్దరు కలిసి కాజీ దగ్గరికి వెళ్ళారు. కాజీ కూడా అల్హమ్దులిల్లా విశ్వాసి, మోమిన్, ముత్తకి, మొహసిన్. ఆయన ఏం చేశాడంటే,
ఈరోజు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళిన అబ్బాయి, ఈరోజు పిల్లి కథలు మన దగ్గర 2 పిల్లలు కొట్టుకుంటే 3 తీసుకుపోయినట్టు వాడు మచ్చడంగా తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటే పెద్ద మనుషులు ఈరోజు అలా సెటిలర్స్, వీళ్ళ పేర్లు ఏం పేరు? సెటిలర్స్, సెటిల్మెంట్ చేస్తుంటారు. హాయిగా వీళ్ళకి చెరోపరికి ఇచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళాడు. కానీ అల్హమ్దులిల్లా అన్నాడు కాజీ కూడా దైవ భీతిపరుడు విన్నాడు. ఏంటి నీ వాదన ఏంటి? అయ్యా కాజీ గారు, నేను ఇది భూమిని కొన్నాను, డబ్బులు ఇచ్చాను, కానీ భూమిని దున్నేటప్పుడు బంగారు బిందెలు దొరికాయి. ఈ బంగారు బిందెలకి నేను డబ్బులు కట్టలేదు కదా, భూమి అయింది కాబట్టి బిందెలు కూడా ఆయనకి ఇప్పించండి, ఇది నా హక్కు కాదు అన్నాడు. భూమి అమ్మినటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా అందులో ఏమున్నాయో నాకు తెలియదు, నేను భూమిని అమ్మాను కాబట్టి భూమిని కొన్నాడు కాబట్టి భూమిలో వచ్చింది మొత్తం కూడా ఆయన హక్కు కాబట్టి ఆయన దగ్గరే ఉంచండి, ఇది నాకు హక్కు లేదు, అల్లా దగ్గర నేనే సమాధానం చెప్పాను. విన్న కాజీ అల్హమ్దుల్లా న్యాయమూర్తి ఏమన్నాడంటే, అయితే మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, నాకు అమ్మాయి అబ్బాయి, ఈయన కూడా అబ్బాయి అమ్మి చెప్పారు. అయితే మీ ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేయండి, మీ పిల్లల్ని వారి పిల్లగాడికి ఇవ్వండి, లేకపోతే వారికి పిల్లలుంటే మీ పిల్లగాడికి చేసుకోండి, బంధువులు అవుతారు, వీరిని ఈ రెండింటిని సమానంగా పంచుకొని అనుభవించండి. అల్లాహు అక్బర్. న్యాయం అంటే ఒకరిది కానప్పుడు నువ్వు అనుభవించడానికి హక్కు లేదు. రేపు ప్రళయ రోజున భయంకరమైనటువంటి యాతనకు నువ్వు గురవుతావు అనేటువంటి విషయాలను మనకు ఖురాన్ హదీసుల ద్వారా తెలుస్తుంది. సోదరులారా, అరబ్లో జరిగినటువంటి యథార్థమైన గాథ. ఒక మస్జిద్ ఇమాం అన్నాడు. ఎవరు? మస్జిద్ ఇమాం. మస్జిద్ ఇమాం ఉండే మస్జిద్ పక్కనే రోడ్డు ఉండేది. ఆ రోడ్లో ప్రతిరోజు బస్సు నడిచేది. ఫర్ ఎగ్జాంపుల్ మన కబేళ మార్కెట్ దాకా అనుకోండి. రోజు మసీదు మీదుగా, అంటే మసీదు పక్కనే వెళుతూ ఉంటుంది బస్సు. వస్తూ ఉంటాడు, పేష్మాంగూరు కూడా వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఒకరోజు నమాజ్ ముగిసిన పిమ్మట పేష్మాం గారు బస్సు ఎక్కారు. తన యొక్క పని నిమిత్తం మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్లో తిరిగి మళ్ళీ అదే బస్సు ఎక్కాడు, ఎందుకంటే ఈ రూట్లో రావాలంటే అదే బస్సు. విషయం ఏంటంటే బస్ ఓనర్ కమ్ డ్రైవర్, అంటే బస్సు నడిపేటువంటి డ్రైవరే ఓనర్ కూడా. టికెట్ కొట్టాడు. ఎక్కడి దాకా అంటే భవానీపురం. టికెట్ కొట్టాడు. టికెట్తో పాటు రావాల్సినటువంటి చిల్లరతో ఎగస్ట్రాగా ఒక 20 పైసలు ఇచ్చాడు. ఎంత? 20 పైసలు. చూశాడు. చూస్తే వాస్తవంగా 5 రూపాయలు రావాల్సింది ఇప్పుడు పైసలు లేవులేండి, అర్థం కావడం కోసం చెప్తున్నాను. 25 రూపాయలు వాపసు రావాలనుకోండి, 5 రూపాయలతో పాటు 20 పైసలు ఎక్స్ట్రా ఉన్నాయి. సీట్లో కూర్చున్నాడు. లెక్కేసుకుంటే 20 పైసలు ఎక్స్ట్రా ఉంది. ఇమాం గారు ఏమనుకుంటున్నాడంటే, 20 పైసలు ఇతడు నాకు ఇచ్చాడు, ఇవి నావి కాదు కదా, వీటి గురించి అల్లా దగ్గర నేను ఏ సమాధానం చెప్పాలి అని చెప్పేసి మనోవేదన పడుతున్నాడు. మరొకటి అంటుంది, వాడు వానరు, బస్సు వాడిది, 20 పైసలు పెద్ద లెక్క అంటావా, వేసుకో జేబులో. సాధారణంగా చూడండి, ప్రతి మనిషిలో కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది, ఎవడో లేడు, దురాత్మ ఏముంటుందంటే శైతాను ప్రేరణ, ఆండ్రాయిడ్ ఫోన్ గెలాక్సీ చాలా బాగుంది, కానీ అల్హమ్దులిల్లాహ్ సదాత్మ ఏమంటుంది, పొరల సొమ్ము పాము వంటిది, దొంగతనం చేయకూడదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? నీది కానప్పుడు ఎలా వేసుకుంటావు? 1 కోటి రూపాయలు పెట్టిన దాని వైపు చూడడు వాడు విశ్వాసి, ముస్లిం, మోమిన్, ముత్తకి. అల్హమ్దులిల్లాహ్. తనది కానప్పుడు కొండంత బంగారం ఉన్న దాని వైపు చూడడు. కల్పమైనటువంటి విశ్వాసి ఒక మునాఫిక్, ఒక ముష్రిక్, పరాయి వాడు దాన్ని దొంగిలిస్తాడు. సోదరులారా, 20 పైసలు వచ్చేసింది. 20 పైసలు పెద్ద విశేషం ఏంటి? వానరు కదా వాడు, ఎన్నో డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. 20 పైసలు ఏముంది? నీది కానప్పుడు 20 పైసలైనా, అది 10 పైసలైనా నువ్వేం చెబుతావు అల్లా దగ్గర? అతడిని దానికి ఇచ్చేసాయి అని మరో ఆత్మ. ఈ విధంగా అంతర్మతనం చెందుతున్నాడు. మార్కెట్ నుంచి బయలుదేరింది బస్, భవానీపురం వచ్చింది, మసీద్ దగ్గరికి వచ్చాడు, తాను దిగవలసినటువంటి ప్లేస్ కూడా వచ్చింది. ఫుడ్ బోర్డు దగ్గరకు వచ్చాడు. అంతరాత్మ అంటుంది, నీవు కానీ 20 పైసలు తీసుకెళ్తున్నావు, ప్రళయ దినం రోజున అల్లా సింహాసనం ముందు 20 పైసల గురించి నువ్వేం జవాబు చెబుతావు? 20 పైసలు ఏముందిలే, దాని గురించి కూడా ఇంతకు ఆలోచిస్తున్నావేంటి, దిగిపో అని దురాత్మ. 20 పైసలైనా అది అల్లా దగ్గర జవాబే, ఏ సమాధానం చెప్ప, నావి కాదు కదా అని. చివరికి అల్హమ్దులిల్లాహ్ సదాత్మతో అతను ఏం చేశాడంటే, నాది కానప్పుడు ఇది నాకెందుకు అని చెప్పేసి, డ్రైవర్ గారు
నాకు మీరు ఇందాక ఇచ్చేటప్పుడు 20 పైసలు ఎక్స్ట్రా ఇచ్చారండి, తీసుకోండి అని ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా డ్రైవర్? పేష్మాన్ గారు, నేను 20 పైసలు నీకు ఎక్స్ట్రా ఇవ్వలేదు, కావాలని ఇచ్చాను. నేను ఎన్నో సంవత్సరాల బట్టి మసీదు మీదుగా పోతున్నాను, ఈ ముస్లింలను చూస్తున్నాను, నాకు ఈ ధర్మం నచ్చింది. లోకాలను దేవుడు ఒక్కడే నిజమైనటువంటి ఆరాధ్యుడు అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు నేను చూస్తున్నాను, మీ ఆచరణలన్నీ ప్రతిరోజు చూస్తున్నాను, దీని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. అసలు మీ వైఖరి ఎలా ఉంటుందో, మీ వ్యవహారాలు ఎలా ఉంటాయో అందరికీ ముందుండి నడిపించే పేష్మా మీరు కాబట్టి అసలు మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి నేను 20 పైసలు మీకు ఎక్స్ట్రా ఇచ్చాను. మీరు ఈ 20 పైసల విషయంలోనే అల్లాహకు భయపడ్డారంటే ఈ ధర్మం ఎంత ఉన్నతమైందో. పేష్మాన్ గారు, నన్ను కల్మా చదివించండి అనగానే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కల్మా చదివి అల్హమ్దులిల్లాహ్ అతడు విశ్వాసుల్లో చేరిపోయాడు. ఇమాం గారు ఫుట్బాల్ బోధ నుంచి నేల దిగారు. భారమైనటువంటి అడుగులతో, హృదయ భారంతో అడుగులు పడటం లేదు. ఏమనుకుంటున్నాడంటే, రాశాడు ఆయన కథనం, అల్లా నీ ధర్మాన్ని 20 పైసల కోసం తాకట్టు పెట్టేవాడిని అల్లా, ఒకవేళ ఆ 20 పైసలు కనుక నేను ఇవ్వకపోతే జీవితాంతం అతడు ఈ ధర్మానికి దూరంగానే ఉండేవాడు, అందరినీ ఇదే ఘాట కట్టేసేటువంటి వాడు. అల్లా నన్ను క్షమించు అల్లా అని చెప్పేసి చేతులెత్తి ఏడ్చి దువా చేయటం ప్రారంభించాడు. అంటే సోదరులారా, నిన్ను సమాజం చూస్తుంది. నువ్వు టోపీ పెట్టి, గడ్డం పెట్టి, నువ్వు తాగే చుట్లు, తినే కైనీలు, ఎంసీలు, నువ్వు తిట్టే తిట్లు, నువ్వు అనవసరంగా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంది. తద్వారా అరే ముస్లింలందరూ ఇలాంటి వాళ్ళనేమో. సోదరులారా, సున్నత్ అంటే పైన ఎర్ర టోపియో, నల్ల టోపియో, తెల్ల టోపియో లేదు, పచ్చ టోపియో పెట్టడం కాదు, పొడుగైన డ్రెస్సులు వేసుకోవటమో కాదు. నీ మాట, నువ్వు తల్లిదండ్రులతో సద్భావంతో మెలుగు, అది సున్నత్. నీ ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండు, అది సున్నత్. వడ్డీ వ్యాపారాలు, లంచాలు, వీటికి దూరంగా ఉండి, అది సున్నత్. అత్తమామలకు సేవ చేయి, అది సున్నత్. తల్లిదండ్రులకు సేవ చేయి. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టు, వస్త్రహీనుడికి వస్త్రాన్ని చేతనైనంత. ఇవి సున్నతులు. అంతే తప్ప టోపీ పెట్టుకోలేదనో, పొడుగు సొక్కాలు వేసుకోలేదనో ఫత్వాలు జారీ చేయడం సోదరులారా, ఇవన్నీ కూడా చిన్న విషయాలు. సున్నత్ అల్హమ్దుల్లా పెట్టండి, ఎక్కువ మార్కులు వస్తాయి. కానీ నిజ జీవితంలో నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. వల్లజీన ఇత్తబిఊహుం బిఇహ్సాన్. అప్పుడు ఆ ముహాజిర్లు, అన్సారులతో పాటు ఎవరైతే చిత్తశుద్ధితో ధర్మాన్ని అనుసరించారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి పట్ల కూడా ప్రసన్నుడవుతాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను దువా చేస్తున్నాను, అల్లా ఎవరైతే ఈ సమావేశానికి కృషి చేశారో వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా కనికరించి అల్లా వారి కర్మలను స్వీకరించి వారి పాపాలను మన్నించి ఓ అల్లా ఉన్నతమైనటువంటి స్వర్గ స్థానాలను వారికి ప్రసాదించు. ఓ అల్లా ఎవరైతే ఈ సమావేశానికి దూరం నుంచి ధనాన్ని ఖర్చు చేసి, సమయాన్ని ఖర్చు చేసి ఈ సమావేశంలో వచ్చారల్లా, ఈ సమావేశంలో పాల్గొన్న వారందరినీ, వారి కుటుంబ సభ్యులను నువ్వు కనికరించు. వల్ల ఎవరైతే ఈ సమావేశంలో జరిగేటువంటి మాటలు, సందేశాలు, నీ ఆజ్ఞలు విన్నారో, దూరంగా ఉండి వింటున్నారో అల్లా వారిని క్షమించి, వారిని చల్లగా ఉంచి, ఆయురారోగ్యాలు ప్రసాదించి, వారికి కూడా నీ హిదాయత్తుని ప్రసాదించు. వల్ల మమ్మల్ని అందరినీ సమాధి బాధల నుంచి కాపాడు. వల్ల మమ్మల్ని అందరినీ నరకాగ్ని నుండి కాపాడు. వల్ల ఏ కుళ్ళు, కుట్ర, కుతంత్రం, ఈర్ష్య, స్వార్థం ఉన్నాయో వాటి నుంచి మమ్మల్ని దూరం చేసి శాంతి, సహనం, ఓర్పు, ప్రేమతో మేము మా జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. వల్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతు ప్రకారం మేము జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. వల్ల మాకు ఏ భారాన్ని మోసే శక్తి లేదో ఆ భారాన్ని మాపై మోపకు. వల్ల మా అందరికీ ఇహపరాల సాఫల్యాన్ని ప్రసాదించు. వల్ల మేము తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు, లోపాలు, పాపాలను క్షమించు. వాటిని పుణ్యాలుగా మార్చు. వల్ల శైతాను కీడు నుండి, అవిశ్వాసాల కుట్రల నుంచి మమ్మల్ని కాపాడు. ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరినీ రక్షించు. మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించు. అతి శ్రేష్టమైన దైవదూతల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు. ఆమీన్ సుమామీన్. వాకిరి దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.